వెల్కమ్ బ్యాక్. మొయినాబాద్ లిక్కర్ పార్టీకి దువ్వాడ దంపతులకు సంబంధం లేదని అంటున్నారు పోలీసులు. తన పుట్టినరోజు సందర్భంగా పార్థసారథి అనే వ్యక్తి ది పెండెంట్ ఫామ్ హౌస్ లో మద్యం పార్టీని అరేంజ్ చేశాడు. ఈ పార్టీకి దువ్వాడ శ్రీనివాస్, మాధురిని ఆహ్వానించారు. దువ్వాడ దంపతులతో పాటు మరో 25 మంది బర్త్డే పార్టీకొచ్చారు. అయితే ఎక్సైజ్ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా లిక్కర్ పార్టీని నిర్వహించాడు పార్థసారథి. పక్కా సమాచారంతో రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసి 10 మద్యం బాటిళ్లను 5 హుక్కా పాట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. రియాజ్ అనే వ్యక్తి హుక్కా సరఫరా చేసినట్లు తెలిసింది. ఫామ్ హౌస్ యజమాని సుభాష్, పార్టీ నిర్వహించిన పార్థసారథి, హుక్కా సప్లయర్ రియాజ్ తో పాటు సూపర్వైజర్ షేక్ పై కేసు నమోదు చేశారు మొయినాబాద్ పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. మొయినాబాద్లో బర్త్డే పార్టీ పేరుతో నిర్వహించిన లిక్కర్ పార్టీ ప్రస్తుతం కలకలం రేపుతోంది. పార్థసారథి అనే వ్యక్తి మొయినాబాద్లో ఉంది ద పెండెంట్ ఫామ్ హౌస్లో బర్త్డే పార్టీ సందర్భంగా తను లిక్కర్ పార్టీ అరేంజ్ చేస్తాడు. ఇదంతా కూడా ఎలాంటి అనుమతులు లేకుండా లిక్కర్ పార్టీ నిర్వహిస్తున్నారు. ఈ పార్టీకి దువ్వాడ శ్రీనివాస్ అలాగే దువ్వాడ మాధురి ఇద్దరు కూడా వచ్చారు. మరికొంతమంది మొత్తంగా 25 మంది ఈ పార్టీలో వారు అటెండ్ అయ్యారు. సో ఇన్ఫర్మేషన్ అందుకున్న రాజేంద్ర ఎస్ఓటీ పోలీసులు ఎలాంటి అనుమతులు లేకుండా బర్త్డే పార్టీ నిర్వహిస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ ఆధారంగా మద్యం పార్టీ నిర్వహిస్తున్న ద పెండెంట్ పార్టీ హౌస్లో ఒక్కసారిగా దాడులు నిర్వహించారు. దాడులు నిర్వహించిన క్రమంలో ఇటు మొయినాబాద్లోని ద పెండెంట్ ఫామ్ హౌస్లో బర్త్డే పార్టీ జరుగుతుండగా అర్ధరాత్రి రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు రైడ్ చేశారు. బర్త్డే పార్టీలో 10 మద్యం బాటిల్తో పాటుగా 5 హుక్కా పార్ట్స్ కూడా సీజ్ చేశారు. సో హుక్కా సప్లై చేసిన రియాజ్, అలాగే ఈ బర్త్డే పార్టీ అరేంజ్ చేసిన పార్థసారథి, అలాగే ఈ ఎవరైతే సూపర్వైజర్ ఉన్నారో, అలాగే మరొక ఓనర్ సుభాష్ ఎవరైతే ఉన్నారో, ఈ నలుగురు పైన కూడా కేసు ఫైల్ అయింది. ఈ నలుగురికి కూడా నోటీసులు ఇచ్చి వారిని విచారిస్తూ ఉన్నారు. సో ఫామ్ హౌస్ యజమాని సుభాష్, పార్టీ యజమాని ఎవరైతే ఉన్నారో ఈ ఫామ్ హౌస్ యజమాని, అలాగే పార్టీ నిర్వహించిన పార్థసారథి, హుక్కా సప్లయర్ రియాజ్, మరొక సూపర్వైజర్ నలుగురు పైన కూడా కేసు ఫైల్ అయింది. అనుమతి లేనిది ఈ లిక్కర్ బర్త్డే పార్టీలో పాల్గొన్నారు దువ్వాడ శ్రీనివాస్ అలాగే అతని భార్య మాధురి. బర్త్డే పార్టీలో పాల్గొన్న మొత్తంగా 25 మందిని కూడా గుర్తించారు. వారి వివరాలు కూడా సేకరించారు. ఎక్సైజ్ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా బర్త్డే పార్టీలో లిక్కర్ పార్టీ నిర్వహించారు. సో పార్థసారథి పైన, అలాగే ఈ ఫామ్ హౌస్ యజమాని సుభాష్ పైన, హుక్కా సప్లై చేసిన రియాజ్ పైన, మరొక సూపర్వైజర్ ఎవరైతే షెఫీ ఉన్నారో షేక్ అతని పైన కూడా కేసు ఫైల్ అయింది. మొత్తంగా అనుమతులు లేకుండా బర్త్డే పార్టీ నిర్వహించడం, బర్త్డే పార్టీలో లిక్కర్ పార్టీ నిర్వహించడం అనేది ప్రస్తుతం కలకలం రేపుతోంది. వాస్తవానికి ఎక్సైజ్ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది ఎలాంటి పార్టీ అయినా కూడా. సో బర్త్డే పార్టీ పేరు పైన ఇటు లిక్కర్ను సప్లై చేయడం, తర్వాత హుక్కాను కూడా అనుమతులు లేని హుక్కా కూడా సర్వ్ చేయడం అనేది ఇదంతా కూడా చట్టానికి నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించారు. కాబట్టి ప్రస్తుతం మొయినాబాద్ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పార్థసారథి పైన కేసు ఫైల్ అయింది. అలాగే ద పెండెంట్ ఫామ్ హౌస్ ఓనర్ సుభాష్ పైన, అలాగే లిక్కర్ ఎవరైతే ఇటు హుక్కాను కూడా సప్లై చేసిన రియాజ్, అలాగే మరొక సూపర్వైజర్, ఈ నలుగురు పైన కూడా కేసు ఫైల్. ప్రస్తుతం అయితే మొయినాబాద్ పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదే లేటెస్ట్ అప్డేట్. టు స్టూడియో.